వైసీపీ ప్రభుత్వ హయాంలో దాడులు దౌర్జన్యాలతో గ్రామాల్లో అశాంతి వాతావరణాన్ని సృష్టించారని పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర ఆరోపించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జోగారావు స్వగ్రామం చిలకలపల్లిలో బోనెల విజయచంద్ర ఎన్నికల ప్రచారం నిర్వహించగా గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. చిలకలపల్లి ఎమ్మెల్యే స్వగ్రామం అయినప్పటికీ ఆ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని బోనెల విజయచంద్ర విమర్శించారు. కనీసం అర్హులైన వారికి ఓటు హక్కు కూడా కల్పించకుండా ఆయన అడ్డుకున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో నాటుసారా ఏరులై పారుతుందంటూ గతంలో కౌన్సిలర్ ఆరోపిస్తే అతడిపై భౌతిక దాడికి దిగారంటూ మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, త్వరలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమని చెప్పారు. తేడా అంటే ఎమ్మెల్యే ఉండేటప్పుడు ఊరికి కొంత చేయాలి, అది కూడా చేయకుండా ఎప్పుడో 70 సంవత్సరాలకు అభివృద్ధి లేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఊరికి రోడ్లు వచ్చాయంట. అంటే ఇంతకు ముందు చిలకలపల్లికి రోడ్లు లేవా? ఇంతకు ముందు చిలకలపల్లిలో పోల్స్ లేవా? ఇంతకు ముందు చిలకలపల్లిలో దీపాలు లేవా? ఇంతకు ముందు చిలకలపల్లిలో బస్సు రాదా? అంటే ఆయన ఏం చెప్తున్నాడు? ఊరి మొత్తానికి నేనే చేశాను, నేను వచ్చిన తర్వాత ఊరు బాగుపడింది అంటున్నారు. అంటే ఈయన లేని ముందే చిలకలపల్లి ఎప్పుడో ఉంది. చిలకలపల్లి చరిత్ర కన్నా మా వయసు చాలా చిన్నది. చిలకలపల్లి చరిత్ర ముందు ఎవరు కూడా ఏం మాట్లాడకూడదు. కాలం సమాధానం చెప్తుంది. కాలగర్భంలో చాలా మంది నియంత్రణ కలిసిపోయారు. నెపోలియన్ కలిసిపోయాడు, హిట్లర్ కలిసిపోయాడు. నువ్వు అంతకంటే ఎక్కువేం కాదు, నువ్వు అంతకంటే ఎక్కువేం కాదు. ఈ నియంత్రణ పాలన, ఈ రాజారెడ్డి పాలన మన ఊరికి గాని, మన పార్వతీపురం గాని, మన ఉత్తరాంధ్ర గాని అలవాటు లేదు. ఎప్పుడైనా కొట్లాటలు చూసామా? ఎప్పుడైనా పిడుగుల గుద్దులు ఆటలాడి చూసామా? కౌన్సిలర్లు లాక్కొని పీక్కొని ఒక సాక్షాత్తు కౌన్సిలర్ ని మీటింగ్ లో నుంచి కిందకి తీసుకెళ్తూ పిడిగుద్దులు గుద్దుతూ మాట్లాడారు. ఎందుకు తెలుసా? ఆయన ఏమన్నాడంటే పార్వతీపురంలో నాటుసారా నదిలాగా ప్రవహిస్తుంది అన్నాడు. అంటే కుమ్మనోడితో చాలేక కుండల బదులు కొట్టుకున్నట్లు నాటుసారా తాగినోడితో చాలేక దొంగవడం అంటే పుచ్చకాయలు తడుకున్నాడంట. ఒకడు పుచ్చకాయలు తడుకున్నాడంట. ఆ వ్యక్తి ఏం చెప్పాడు? నాటుసారా కాస్త ఎక్కువనంటే ఇమీడియట్ గానే ఆయన ఉన్న సమక్షంలోనే కొట్లాట స్టార్ట్ అయింది. ఒక ఎమ్మెల్యే గారు ఉండేటప్పుడు పక్కన కొట్లాట చేశారంటే ఇంతకు ముందు ఎప్పుడైనా అలవాటు ఉందా? ఒకరికొకరు కొట్టుకునే వాళ్ళమా? ఒకరికొకరు దూషించుకునే వాళ్ళమా? ఒక హోందా ఎలక్షన్ అయ్యేది, ఒక పద్ధతిగా జరిగేది. ఇప్పుడు ఏమైపోయిందంటే కడప స్టైల్ వచ్చింది మన ఊరికి. ఈ రోజు చాలా గొప్ప ఆనందం. ఎప్పుడైనా చిలకలపల్లి కల్చరు ఒక పార్టీ వస్తే వేరే పార్టీ వాళ్ళ దగ్గర వచ్చి మీరు వెళ్ళొద్దు, మీరు ఆగిపోండి ఎప్పుడైనా తెలుగుదేశం మీకు చెప్పిందా? ఇది ఒక్కటి చాలు వాళ్ళు ఓటర్లకి అంగీకరించారని, ఈ ఒక్కటి చాలు వాళ్ళకి భయం వేసిందని. నిర్బంధిస్తారా? మీరేమైనా బానిసలా? చిలకలపల్లి ఎవరైనా అబ్బా సొత్తా అని అడుగుతున్నా? చిలకలపల్లి ఎవరిదని ఎమ్మెల్యే సొత్తా అని అడుగుతున్నా? ఏం చిలకలపల్లి ఎవరికి చావు లేదా? ధైర్యం లేదా? ఇంకా భయపడుతున్నారా అని అడుగుతున్నా? దేనికి భయపడుతున్నారు? మీ స్వశక్తితో బతుకుతున్నారు. ఎవరి కుటుంబాలు ఆలయ బతుకుతున్నారు. మీ కుటుంబం మీది, మీ పక్క కుటుంబం పక్కది, మీ డబ్బులు నీవి, మీ జీవితం మీది. అవునా కాదా అన్న? నా అన్న జీవితం